హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జగన్‌కి ఫోన్ చేసిన చంద్రబాబు నాయుడు ఫోన్‌లో బిగ్ ట్విస్ట్. ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం ఆసన్నమైంది. సో, ఈరోజు ఉదయం 11:27 సీఎంగా తనైతే ప్రమాణ స్వీకారం చేసేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, బండి సంజయ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, స్టార్ హీరోలు చిరంజీవిలు, రజనీకాంత్లు హాజరయ్యారు. ఈ క్రమంలోనే తన ప్రమాణ స్వీకారోత్సవానికి వైసీపీ అధినేత అయిన మాజీ సీఎం జగన్ని ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారట. ఈ మేరకు మంగళవారమే జగన్కి చంద్రబాబు గారు ఫోన్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో, తన ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించడానికి ట్రై చేశారట. అయితే చంద్రబాబు ఫోన్కు జగన్ అందుబాటులో లేరని సమాచారం అందింది. సో, దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి కార్యక్రమానికి జగన్ హాజరు కాలేదు. సో, కాగా ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. సో, వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు మరోసారి ఏపీ సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సో, ఈ విధంగా అయితే ఉంది.